ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే సో పురిటి స్నానం ఉంది. సో చిన్నగాడు పుట్టినప్పుడు కొంచెం జాండీస్ ఉండింది. 4 days వాడిని అందులోనే ఉంచాల్సి వచ్చిందనమాట. ఏంటది? సున్నిపిండి ఇంకా పసుపు మిక్స్ చేస్తున్నా. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ అంజలి పవన్. సో చాలా రోజుల తర్వాత ఈరోజు ఓపిక వచ్చింది నాకు కొంచెం. సో బ్యాక్ టు బ్యాక్ డెలివరీ తర్వాత కొంచెం హెల్త్ పాడైంది. సో దానివల్ల అసలు వ్లాగ్ చేయడానికి కుదరలేదు. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే సో పురిటి స్నానం ఉంది. సో దాంతోపాటు చిన్నోడు పేగేసుకొని పుట్టారు కాబట్టి మేనమామ చూడకూడదు అంటారు కదా. సో ఈరోజు అది ఆ ఆయిల్లో చూపిస్తారు కదా, అదేంటి జయం మందిరా సినిమాలో లాగా. సో వాడైతే పాపం 11 days నుంచి వెయిట్ చేస్తున్నాడు వాడిని ఎప్పుడెప్పుడు చూద్దామని. ఇంట్లో ఉంటూనే చూడకుండా ఉండడం చాలా కష్టం. సో ఈరోజు ఆ ప్రాసెస్ అండ్ ఈ పురిటి స్నానం అంటే మేము ఎలా చేస్తాము అనేది ఈ వ్లాగ్లో నేను చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా వాటి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో డెలివరీ తర్వాత నేను చెప్పాను కదా, కంప్లీట్గా నాకు ఈ నెక్లో అనస్థేషియా ఉండిపోవడం, మెండ్ పైల్స్, హై బీపీ, దీని అంతటి వల్ల అసలు నేను కంప్లీట్గా బెడ్ రెస్ట్ అయిపోయా. సో అదే టైంలో యాక్చువల్గా చిన్నగాడు పుట్టినప్పుడు కొంచెం జాండీస్ ఉండింది, బట్ అది ఓకే, నో ప్రాబ్లం అని అన్నారు. సో తర్వాత అది ఎక్కువైపోయింది అనమాట. అంటే వాడు ఐస్ అవన్నీ పచ్చగా అవ్వడం అట్లా. సో డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు పవన్ అత్తయ్య. సో తీసుకెళ్ళగానే లేదు, ఎక్కువ ఉంది, ఆ ఫోటోథెరపీ చేయాల్సింది, హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నారు. బట్ అసలు నేను డెలివరీ అనే వరకు తెలియదు. అమ్మ ఇలా అయింది, తమ్ముడు వాళ్ళు చూడకూడదు, అంతా మెస్సీ అయిపోయింది. సో ఎవరు లేరు, మళ్ళీ అక్కడ హాస్పిటల్లో ఉండాలి, నా దగ్గర ఉండాలి, ఇక ఇదంతా ఇబ్బంది అని చెప్పి ఇంకా డాక్టర్ గారే ఆ ఎక్విప్మెంట్ మొత్తం ఇంటికి పంపించేశారు. సో కంప్లీట్గా అసలు 4 days వాడిని అందులోనే ఉంచాల్సి వచ్చిందనమాట. అసలు మధ్యలో తీయొద్దు, మ్యాక్సిమం ఎంత ఉంటే అంతసేపు 20 hours 24 hours అట్లనే పెట్టండి అని అన్నారు. కానీ ఫీడింగ్ కోసం అది అసలు ఆ లైట్ 1 second చూస్తేనే మనం అసలు ఏమీ చూడలేకపోయాం. వాడికి పాపం డ్రెస్ లేకుండా కళ్ళకి అది పెట్టి ఆ వేడిలో అమ్మో చాలా చాలా కష్టమైపోయింది అసలు. మనం అలా చూడలేకపోయాం. పాపం ఆ కలర్ అంతా ఇదయ్యి ఆ వేడి ఎలా తట్టుకున్నాడు పాపం. సో ఫస్ట్ 4 days ఇలాగే అయిపోయింది. దాని తర్వాత ఇంకా 11 days తర్వాత ఇప్పుడు ఈ పురిటి స్నానం ఇదంతా. సో ఈ మధ్యలో ఏం జరిగినా అసలు ఓపిక లేక చాలా ఉంది. అందుకే అసలు నేను ఏ బ్లాగు ఏది కూడా షూట్ చేయలేకపోయాను. లాస్ట్ టైం కూడా అలాగే అయింది, అప్పటికి యూట్యూబ్ లేదు ఇదంతా. బట్ ఈసారి అట్లీస్ట్ మెమరీ కోసమన్నా షూట్ చేద్దాం అనుకుంటే కూడా అసలు ఎవరికి ఓపికలే లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఏది క్లారిటీగా లేదు. సో మొత్తానికి ఫైనల్గా చిన్నగడికి సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ పురిటి స్నానం ఇవంతా ఇప్పుడు ఈ బ్లాగ్లో చూద్దాం. సో వాటర్లో ఏంటంటే వేపాకు, నీలగిరి ఆకు, ఇలా కొన్ని ఆకులన్నీ వేసి మరిగిస్తారనమాట. సో నీలగిరి ఆకుతో జిందా తిలిస్మా తయారు చేస్తారంట. సో దానివల్ల అసలు ఆ వాటరే ఫుల్ స్మెల్ అనమాట. బాడీ పెయిన్స్ ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది. అండ్ వేపాకు అన్నీ కొంచెం ఏదైనా ఇచ్చింగ్ అలా ఉన్నా కూడా కొంచెం యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది అని చెప్పి ఇవన్నీ మిక్స్ చేసి వాటర్ని బాగా మరిగించారు. అందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశారనమాట. అండ్ సున్నిపిండి, పసుపు మిక్స్ చేశారు. మీరు సున్నిపిండి బయట నుంచి కూడా తెచ్చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇది ఇంట్లో తయారు చేసిందనమాట. ఏంటది? సున్నిపిండి ఇంకా పసుపు మిక్స్ చేస్తున్నా. ఏం చేస్తారు దాంతో? తమ్ముడికి పెడతారు. తమ్ముడు కదా, అమ్మకి కూడా. అండ్ దాని తర్వాత వేపాకు కూడా కొంచెం మిక్సీ చేసేసి పెట్టారు. తర్వాత చాటలో బియ్యము అండ్ కొత్తది ఒక బట్ట
అండ్ కొన్ని డబ్బులు ఆ చాటలోనే 4 మూలల్లో కూడా డబ్బులు పెట్టి బాబుని అక్కడ పడుకోబెట్టారు. అంటే బ్రహ్మ రాత రాస్తాడు అని. సో వాడిని ఒక్కడనే రూమ్లో వదిలేసి జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అట్లా డోర్ క్లోజ్ చేసాను. అలా ఒక్కడిని వదలాలి నాకు భయం వేసింది పాపం. అందులో అప్పుడే స్నానం చేపించాం కదా, బాగా ఏడుస్తున్నాడు. ఇక నేను తొందరగా ఓపెన్ చేసేసాను. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అంటే అత్తయ్య వాళ్ళు ఇలా చేస్తారనమాట. పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ గణనాయక. ఓం పునః పూజాన్ని కరిష్యే. ఏమి సర్వేది
ఇక నా స్నానం చిన్నుగడి స్నానం అయిపోయిన తర్వాత ముందు మాకు పూజ స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే వాడు పేగేసుకొని పుట్టాడు, సో తమ్ముడు చూడలేదు. ఆ పూజ అంతా అయిన తర్వాత ఇక చిన్నుగాడిని తీసుకొచ్చారు. సో నూనెలో సినిమాలో చూసాం కదా అలా, సో నూనెలో చూపించారనమాట చిన్నుగాడిని నా తమ్ముడికి. సో చూసిన తర్వాత అంటే ముందే స్నానం చేయించేటప్పుడే పేగు ఏదో తీసుకొచ్చి మెల్ల వేపించి కట్ చేశారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు నూనెలో చూసిన తర్వాత అప్పుడు వాడు డైరెక్ట్గా ఫేస్ చూశారనమాట. పాపం అన్ని రోజులు వాడిని చూడకుండా ఇంట్లోనే ఉంటూ, అది చాలా కష్టం. ఇంట్లో ఫస్ట్ ఒక బేబీ వచ్చిన తర్వాత అందరూ చూడాలనుకుంటారు. పాపం వాడు నా రూమ్ వరకు వచ్చేవాడు. వాడిని చూడలేక వాడు పడిన కష్టం అంతా. సో ఆ రోజంతా ఇక వాడి దగ్గరే ఉన్నాడు. వాడు అసలు ఇవ్వలేదు మా ఎవరికి. సో అలా ఇంట్లో మేము మాత్రమే, ఎందుకంటే చాలామందికి కూడా అప్పటికి నేను డెలివరీ అయ్యానని తెలీదు. సో అమ్మ ఇలా అయిన తర్వాత అసలు, అండ్ ఐఎమ్ ఆల్సో నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ వెల్ ఆన్ దట్ టైం. ఆల్మోస్ట్ ఒక 15-20 days కంప్లీట్గా బెడ్ మీదే ఉన్నాను నేను. సో ఎవరి కాల్స్ మాట్లాడలేదు, ఎవరికి ఏం చెప్పలేదు, అసలు డెలివరీ అయిన సంగతి కూడా ఎవరికి తెలియదు. సో ఇంకా ఇది అయిన తర్వాత ఇక అప్పుడు కొంచెం, సో అందరూ కాల్స్ చేశారు. ఇంకా అప్పుడు ఒక్కొక్కరికి అలా చెప్పడం జరిగింది. అప్పటి వరకు అసలు ఓపికే లేదు. అందుకే ఇదిలో ఉన్నాం కాబట్టి అసలు ఏది అంటే ఇలా పెద్దగా చేయాలి అలా అని అసలు ఆలోచన కూడా లేకుండే మాకు. సో అలా సింపుల్గా పురిటి స్నానం ఇదంతా అయింది. సో చూసారు కదా, మా సైడ్ అలా అంటే పురిటి స్నానం అంటే ఇలా చేయిస్తారు. చిన్న చిన్న పద్ధతులు, ఆచారాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఇదిలో ఉంటుంది. సో మేమైతే ఇలా చేస్తాం అనమాట. అండ్ ఫైనలీ మా తమ్ముడు కూడా చిన్నోడిని చూసేశాడు ఫేస్. ఇన్ని రోజులు చూడకుండా పాపం చాలా ఓపిక పట్టాడు. పూజ ఇవన్నీ కూడా చాలా చాలా బాగా జరిగింది. సో మరి ఇది ఇవాళ ఇట్లు మీ అంజలి పవర్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.